జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. టైమింగ్ అంటే ఇలా ఉండాలి. స్వీట్ ముక్క మీద పాయిజన్ చుక్క వేయడం కష్టం అనుకున్నాను. మాయా బాలిక విశాలాక్షిని ఇంట్లో నుండి శాశ్వతంగా గెంటేయడం ఎలా అనుకునే టైంలో సుమన పాలు కావాలని అడగడం నాకు కలిసొచ్చింది. ఈ విషం పాలు తాగగానే విశాలాక్షి తినిపించిన స్వీట్ వల్లే సుమనకు అలా అయింది అని చెప్పడమే. ఏం చేస్తున్నారత్తయ్య? నువ్వెందుకొచ్చావు? మీ ముద్దులు చిన్న కోడలు తినడానికి కోడిగుడ్డు అడిగిందని. అదేంటి, మీరసలు గుడ్డు తినారు కదా? ఏం కర్మో ఏంటో, సుమనకి ఈరోజు అది తినాలని కోరిక పుట్టింది. గుడ్డు తినే అలవాటు లేని సుమన గుడ్డే కావాలని పట్టుబడుతుందేంటి? మనల్ని విసిగించడానికే బ్రో. చిత్ర విచిత్రాలంటివేనమ్మో. దేనికైనా కారణం ఉంటుందయ్యా. అమ్మాయి ఎదురుగా జరిగే అద్భుతాలు అనుకోవడమే. మేమంటే గుడ్డుని దాని అమ్మని కూడా స్వాహా చేస్తాం. నైని సుమన్లు వాటి జోలికే వెళ్లరు పాపం. కానీ ఈరోజు చిట్టి కోరింది. సర్లే అమ్మా, అదేం విషయం కాదు కదా. విషయం నీతో ఎవరైనా చెప్పారా మావయ్య? ఒరే వెర్రి వల్లభ, పావనమూర్తి క్యాజువల్గా అంటున్నాడు. గుడ్డైనా ఒంటికి మంచిదే కదా, మాంసాహారం కాదు శాకాహారమే అని కొంతమంది నిరూపించారు కదా. అలాంటప్పుడు దాన్ని విషంలో చూస్తున్నారెందుకని అర్థం. ఓకే 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 మమ్మీ, గాట్ ఇట్. పాలు తాగించైతే. సుమన, పాలు తాగు. ఆగండి. తెలిసే చేస్తున్నారా అత్తయ్య? ఇందులో విషం కలిపినట్టు తెలిసిపోయిందనుకుంటా. నన్నే తాగమంటే చచ్చని. కంగారు పడుకు, తెలీదులే. హే, ఏం తెలీదు? అదే పాలకన్నా ముందు గుడ్డు తినాలి అని నీకు తెలియక తాగించబోయావు అంటున్నాను. అవునత్తయ్య. అదా, నాకు నిజంగా తెలియదు నైని. అయితే ముందు గుడ్డే తినిపించండి. నా వల్ల కాదు బాబుగారు. ఇటు ఇవ్వు చెల్లి, నేను మింగేస్తాను. నీవు మింగడానికి కదమ్మో, కడుపుతో ఉన్న సుమనమ్మ వాటిని కోరింది. అక్క, నువ్వే తినిపించు రా. ఇలా టుక్కు 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 అని చిన్నగా కొట్టి బొక్క పెట్టాలి. పెంకు కాస్త తీసి చిటి ఆను నాటుకోడి గుడ్డు పచ్చసొనతో పాటు మింగేసి. పాలు పాలు కావాలి, పాలు కావాలి, పాలు తాగుతాను. పాలు. అంబా శివశంబా, అశ్లేష నక్షత్ర ప్రభావం ఇది. పాలు పట్టించండి. నా వంక చూస్తున్నారేంటత్తయ్య? మళ్ళీ అభ్యంతరం ఏమైనా చెప్తావేమో అని. చెప్పదులే అమ్మా. గుడ్డైతే తినిపించలేకపోయింది గాని
కావాలంటే సుమనకి నైని పాలు తాగించగలదు. అది ఇంకా మంచి పని. అలాగే కానిద్దాం. చిన్న కోడలికి పెద్ద కోడలు తినిపిస్తే నడిపి కోడలు తాగించిందని మేము సంతోషపడతాం. ఇప్పుడు తృప్తిగా ఉందా సుమన? గర్భవతివి, పచ్చి కోడిగుడ్డు తిన్నావు, పాలు కూడా తాగావు. త్వరగా అరగాలంటే కుడి చేతిని నీ కడుపు మీద పెట్టుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని 3 సార్లు అనుకో. జీర్ణం వాతాపి జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.